ఇక థర్డ్ టాపిక్ చూసినట్లయితే వ్యక్తిత్వ హననాలు, జర్నలిస్టుల అరెస్టులు, తెరపైకి బొగ్గు బ్లాకుల టెండర్లు. మనం చూసాము రీసెంట్గా ఒక టాపిక్ గురించి ఒక న్యూస్ ఛానల్లో వచ్చింది. ఒకవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన ఒక కథనాన్ని ఒక న్యూస్ ఛానల్ అయితే ప్రసారం చేయడం జరిగింది. అందులో ఒక మంత్రి గురించి మాత్రమే కాకుండా ఒక ఐఏఎస్ అధికారిని గురించి వ్యక్తిత్వ హననం అనేది చేయడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులు కూడా చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. అప్పటికప్పుడే ఒక సిట్ని ఏర్పాటు చేసి వెంటనే ఆ జర్నలిస్ట్ని అరెస్ట్ చేయడం కూడా మనం చూసాము. అయితే ఇదంతా జరుగుతూ ఉంటే ఈ ప్రాసెస్ అంతా వెనక మరొక కోణం అనేది బయటకు వచ్చిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇదంతా బొగ్గు గనులకు సంబంధించిన ఒక వ్యాపారానికి సంబంధించిన విషయం అని చెప్పి అయితే మరొక టాపిక్ తెరపైకి వచ్చిందనే చెప్పాలి. దీనికి సంబంధించి జర్నలిస్టులని కూడా అరెస్ట్ చేశారు. తర్వాత వచ్చేటప్పటికి ఇందులో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేరు తెరపైకి వచ్చింది. ఆయన రెస్పాండ్ అయ్యారు. దాని గురించి ఆయన మాట్లాడుతానని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని గురించి రెస్పాండ్ అయిన విషయం మనం చూసాము. అయితే రెండు ఛానల్స్ మధ్య, మీడియా సంస్థల మధ్య ఉన్న విషయాన్ని ఇట్లా మీరు సెపరేట్గా మాట్లాడుకోండి తప్ప ఇటువంటి విషయాలు ఇట్లా బయట ఈ విధంగా యుద్ధాలు చేయొద్దనే టైప్లో ఆయన మాట్లాడడం జరిగింది. చాలా సీరియస్గా అయితే బట్టి విక్రమార్క స్పందించారు. తాను వ్యాపారాల కోసం అయితే రాజకీయాల్లోకి రాలేదని కూడా స్పష్టం చేశారు. మరోవైపు ఈ అంశంపైన సీరియస్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పొచ్చు. చివరకు జర్నలిస్టుల అరెస్టు వరకు దారితీశాయి ఈ పరిస్థితులు. తాజాగా ఇదే అంశంపైన కొత్త మలుపు తిరిగినట్లుగా కూడా కనిపిస్తోంది. ఈ కథనం వెనుక వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయంటూ మరో మీడియాలో అయితే కథనం వచ్చింది. దీనికి సంబంధించే బట్టి విక్రమార్క కానీ అలాగే రేవంత్ రెడ్డి కానీ స్పందించడం జరిగింది. అయితే బొగ్గు గనులకు సంబంధించి, దానికి పైన వేసే టెండర్లకు సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన విషయాల గురించి కానీ, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాల ద్వారా కానీ ఇదంతా కూడా బయటకు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి టెండర్లు వేయడం కోసం ఆ టెండర్లు ఒకరికి రాకుండా మరొకరికి రావని, ఎవరికి వారు స్వార్థం కోసం, వారి స్వప్రయోజనాల కోసం అయితే ఇదంతా కూడా జరుగుతూ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి కొన్ని బైట్స్ ఉన్నాయి. ఆ బైట్స్ ఒకసారి చూద్దాం. ఇటువంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత మంత్రిగా నా పైన ఉంటుంది కాబట్టి ఐ హావ్ ఇన్స్ట్రక్టెడ్ టు క్యాన్సిల్ ద టెండర్ అండ్ గో ఫర్ ఎ ఫ్రెష్ టెండర్. రాసిన ఆయనకి ఎవరి మీద ఏదో ప్రేమ ఉండొచ్చు, కానీ రాష్ట్ర రాజకీయాలకి సింగరేణికి సంబంధించినవి కాదు, పాలనకు సంబంధించినవి కాదు. ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ వచ్చింది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయండి. మిగతా విషయాలన్నీ కూడా నేను రాధాకృష్ణ తేల్చుకుంటాము. ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి ఇమ్మీడియట్ గా క్యాన్సిల్ ఇట్ అని చెప్పండి. నేను ఈ బాధ్యతలో ఉన్నంత కాలం ఏ గద్దల్ని, ఏ దోపిడీదారుల్ని, ఏ వ్యవస్థీకృతమైనటువంటి క్రిమినల్స్ ని తెలంగాణ ఆస్తులపైన గాని, తెలంగాణ వ్యవస్థలపైన గాని నేను పడనేను. ఐ విల్ బి కీప్ ప్రొటెక్టింగ్ దోస్ థింగ్స్. ఐ విల్ స్టాండ్ ఫర్ దాట్. ఐ ఆల్సో లివ్ విత్ ద సేమ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఐ డోంట్ బెండ్ ఫర్ ఎనీథింగ్. నేనేం గాలికి రాలేదాకా 40 సంవత్సరాలు సభలో, సభ బయట పోరాటం చేస్తూ ఈ సమాజం కోసం అడ్డంగా నిలబడి పోరాటం చేస్తుంటుంటాడు. నీచ నికృష్టపు దిగజారిపోయి రాజకీయాల కోసం లేకపోతే వాటిని స్ప్రెడ్ చేయటం చేసే అంత వీక్ క్యారెక్టర్ కాదు బట్టి విక్రమార్క. రావాల్సిన నిధులు కావాలన్నా, ఇతర శాఖల అనుమతులు కావాలన్నా బట్టి విక్రమార్క గారిని కాలుకు బలపం కట్టి ఢిల్లీలో గల్లి గల్లి తిప్పి ప్రతి మంత్రి దగ్గరికి పంపించి రాష్ట్రానికి రావాల్సిన అనుమతులు, నిధులను రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నా. ఇది ఉమ్మడిగా మా ప్రభుత్వం నడిపిస్తున్న విధానం. ఏదైనా వార్త ఏ టీవీలో వచ్చినా, ఏ పేపర్లు వచ్చినా, ఏ సోషల్ మీడియాలో వచ్చినా నా ఎమ్మెల్యేల మీద, నా ఎమ్మెల్సీల మీద, ఎంపీల మీద, మంత్రుల మీద ఎవరి మీద ఆరోపణ వచ్చినా వాళ్ళందరికీ నాయకుడిగా, కుటుంబ పెద్దగా అది నా గౌరవానికి భంగం కలిగిస్తుంది, నా నాయకత్వం పట్ల అపోహలను కలిగిస్తుంది. ఇలాంటి విషయాలలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు. మా మంత్రుల మీద ఏదొచ్చినా రాసే ముందు నన్ను వివరణ అడగండి. ఈ ప్రభుత్వంలో అవకతవకలకు తావు లేదు. మీకు మీడియా పంచాయతీలుంటే తలుపు మూసుకొని కొట్టుకోండి, లేకపోతే ఒకరి మీద ఒకరు బురద జల్లుకోండి. 2 సంవత్సరాలల్లా ఎలాంటి అవకతవకలకు కానీ, ఎలాంటి తప్పులకు కానీ అవకాశం ఇవ్వలేదు. ఈనాడు కూడా సింగరేణిలో జరుగుతున్న కోల్ మైనింగ్ టెండర్ విషయంలో ప్రభుత్వం స్పష్టంగా, నికార్సుగా, నిజమైన అనుభవం ఉన్న వాళ్ళకే ఇస్తుంది తప్ప అనా పైసా అవినీతికి అవకాశం ఇవ్వము. ఇద్దరు మీడియా యజమానులు కొట్లాడుకుంటే మీరు కొట్లాడుకోండి, కానీ మా మంత్రులని బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోకండి.
రాజకీయం ప్లస్ మీడియా ప్లస్ వ్యాపారం ఈ మూడు కలిపి అయితే ఇదంతా జరుగుతుందనే చెప్పాలి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అజిత గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మేడంని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అజిత గారు చెప్పండి. తేజస్విని, ఇది అంటే మొత్తం మీద ఈరోజు జర్నలిస్టుల అరెస్ట్ కానీ లేదా గత 4 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు ఒక కొత్త మలుపు తీసుకున్నట్లుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మంత్రి కోమటిరెడ్డికి సంబంధించి ఆ తర్వాత కొంతమంది ఐఏఎస్ అధికారిణులకు సంబంధించి వారి వ్యక్తిత్వ హననం చేసేలాగా ఒక వార్తా ఛానల్లో కథనం ప్రసారం చేశారు అంటూ స్వయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయనే భావోద్వేగానికి లోనే కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. తర్వాత ఈవెన్ ఐఏఎస్ల సంఘం కూడా చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించి ఒక రకంగా అసలు సీఎంఓతో కూడా సంబంధం లేకుండా వాళ్లే ప్రత్యేకంగా సిట్ని ఏర్పాటు చేసుకున్నారు. సిట్ ఏర్పాటు చేసుకొని సిట్ విచారణ సందర్భంగా సడన్ గా ఒక మీడియా కార్యాలయం లోపలికి వెళ్లి జొరబడి అక్కడంతా సోదాల పేరుతోటి హడావుడి చేసి జర్నలిస్టులని ఆ ఛానల్కి సంబంధించిన ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ గారు అదేవిధంగా 2 రిపోర్టర్లను కూడా తీసుకెళ్లిపోయారు అర్ధరాత్రి. దాంతోపాటు ఒక న్యూస్ ప్రజెంటర్కి సంబంధించి కూడా ఆమె ఇంట్లో కూడా అర్ధరాత్రి జొరబడి సోదాలు చేస్తున్నారని చెప్పి ఆమె కూడా ఆవేదన వ్యక్తం చేసింది. అంటే ఒక రకంగా ఛానల్లో ప్రసారమైన కథనానికి సంబంధించి చివరికి అటు ఇటు పోయి జర్నలిస్టులు బలయ్యారు అనేది ఇక్కడ కనిపిస్తోంది. అయితే ముఖ్యంగా ఆ కథనానికి సంబంధించి ఈరోజు మరో ఒక ప్రముఖ వార్తాపత్రికలో ఒక కథనం వచ్చింది. స్వయంగా యజమాని ఆయనే రాసిన ఒక కథనం ఈరోజు వచ్చిన నేపథ్యంలో అసలు ఈ మొత్తానికి కూడా కారణం వ్యక్తిత్వ హననాలు లేదంటే ఇవి కాదు, మొత్తం మీద ఇది ఒక పెద్ద ట్రేడ్ వార్ నడుస్తోంది అని చెప్పి చెబుతూ స్వయంగా ఇంకొక మంత్రిని డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క గారిని టార్గెట్ చేస్తూ ఆ కథనం ప్రసారమైంది. ఇది మొత్తం కూడా ఏంటంటే ఒకటి బొగ్గు బ్లాక్కు సంబంధించి నైని బొగ్గు బ్లాక్ అని ఒరిస్సాలో ఉంది, సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గు బ్లాక్కు సంబంధించి ఆ బొగ్గు బ్లాక్కు సంబంధించిన టెండర్ల వారే ఈరోజు మీడియా వారుగా పరిణమించింది, చివరికి మంత్రుల మధ్య వారుగా పరిణమించింది, చివరికి జర్నలిస్టుల అరెస్టుకి దారి తీసింది అనే విధంగా ఒక కథనం వచ్చింది. ఆ కథనానికి సంబంధించి ఆ తర్వాత వెంటనే డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క గారు రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయి తాను ఏనాడు కూడా డబ్బుల కోసమో లేదంటే వ్యాపారాల కోసమో ఒక వ్యవస్థీకృత నేరాలు చేయడం కోసమో తాను రాజకీయాల్లోకి రాలేదు, ప్రజాసేవ కోసం వచ్చాను, ఇలాంటి కథనాలకు సంబంధించి ఆయన చాలా తీవ్రంగా తప్పుబట్టారు. ఆ తర్వాత చివరికి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద స్పందించారు. తన మంత్రుల మీద ఏదైనా అవాస్తవాలా ఏదైనా రాయాలన్నా ఏదైనా ఆరోపణలు వస్తే ఒక్కసారి మమ్మల్ని అడిగి క్లారిటీ తీసుకోండి, లేదా మీకు మధ్య మీడియాకి మధ్య ఏదన్నా వివాదాలు ఉంటే తలుపులేసుకొని యుద్ధం చేసుకోండి, అంతేగాని మా మంత్రుల్ని బయటకు లాగొద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా రెస్పాండ్ అయ్యారు. ఇది ప్రస్తుతం జరుగుతున్న అంశం. కానీ మొత్తానికి సంబంధించి నైని బొగ్గు బ్లాక్కు సంబంధించి గతంలోనే ఇది చాలా వివాదంగా ఉండేది. ముఖ్యంగా ఆ రోజు అధికారంలో ఉన్న తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక కంపెనీ, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు సంబంధించిన ఒక కంపెనీ అదానీ పేరుతోటి అదానీని కలుపుకొని వాళ్ళు, మరోవైపు ఇటు కోమటిరెడ్డి కుటుంబానికి సంబంధించిన ఒక కంపెనీ, రెండు కూడా పోటీ పడ్డట్లు తెలుస్తోంది గతంలో కూడా. దానికి సంబంధించి మొత్తం కూడా అంటే ఆ రోజు తీవ్రంగా పోటీ పడడము, అదేవిధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలానే కంప్లైంట్లు ఇచ్చుకోవడం, ఈ నేపథ్యంలో ఆ టెండర్ల ప్రక్రియ ఆగిపోయింది. ఆ తర్వాత ఈరోజు మళ్ళీ కూడా ఆ టెండర్ల ప్రక్రియ కోసమే ఇదంతా జరుగుతోంది అని అంటున్నారు. ఇందులో ముఖ్యంగా ఒక ఇటు మెగా కొత్తగా ఎంటర్ అయింది. ఇది యాక్చువల్గా నైని బ్లాక్కు సంబంధించి అత్యంత లాభసాటిగా ఉండే ప్రొడక్షన్, బొగ్గుకు సంబంధించి అత్యంత లాభసాటిగా ఉండే ఒక ప్రొడక్షన్ అది. ఆ నేపథ్యంలో దాన్ని చేజిక్కించుకోవడానికే ఈ కథనాలన్నీ కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఆ మెగా దీంట్లోకి ఎంటర్ అయింది. మెగా కోసమే ఆ కథనాలు రాశారు. అవతల కోమటిరెడ్డి కుటుంబానికి సంబంధించి వారికి ఒక ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వకుండా వారిని పదే ఒక కక్షపూరిత ధోరణితో వాళ్ళని వేధిస్తూ మరోవైపు మెగాకి టెండర్లు దక్కించడం కోసం ఈ కథనాలు రాశారు అని చెప్పి ఆ వార్తాపత్రికలో వచ్చిన కథనం. అందులో మళ్ళీ ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధించి వారు కూడా టెండర్లు వేశారు, కానీ వాళ్ళకు కూడా ఫీల్డ్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఫీల్డ్ సర్టిఫికేట్ అనే ఒక కొత్త నిబంధన తీసుకొచ్చి ఆ ఫీల్డ్ సర్టిఫికేట్ ఇవ్వకుండా అన్ని కంపెనీలని కూడా పూర్తిగా ఒక కక్ష సాధింపు చర్యలకు గురి చేస్తూ
మెగాకి సంబంధించి మెగా కంపెనీకే ఈ టెండర్ దక్కే విధంగా చేయడం కోసమే ఇది మొత్తం ఈ వ్యక్తిత్వ హననాలకు సంబంధించిన కథనాలు వచ్చినాయి అని చెప్పి ఆ వార్తాపత్రిక రాసింది. మొత్తం మీద ఏది నిజమా, ఏది అబద్ధమా, ఏం జరుగుతోంది, చివరికి ఇది వ్యాపారమా, రాజకీయమా, రాజకీయము వ్యాపారము కలగలిపి చివరికి జర్నలిస్టులు అరెస్టులు అవ్వాల్సి వచ్చిందా, ఇది ఏం జరుగుతుందో తెలియదు. కానీ అటు వ్యాపారం, అదేవిధంగా ఇటు రాజకీయం, ఆ మధ్యలో జర్నలిజం, ఈ మూడిటి మధ్య జరుగుతున్న ఒక వారు చివరికి చినికి గాలివానిగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తోంది తేజు. ఓకే మ్యామ్, అయితే మరొక విషయం ఉంది అజిత గారు. విజయసాయి రెడ్డి అయితే ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ ఏం చేశారో కూడా నేను ఒకసారి మీకు చెప్తాను. వెనిజులాతో అవును, అమ్ముడు పోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజానాయకులారా ఆలోచించుకోండి. భవిష్యత్తులో ఇక్కడ మీకు ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండి. వెనిజులాలో ఎంతో భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు, ఇంతమంది చుట్టూ ఉన్న మిస్సైళ్లు, యుద్ధ విమానాలు, భారీ సైన్యం ఎంతగా ఉన్నా ఆ దేశ అధ్యక్షుడిని, అతని భార్యని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఎత్తుకుపోగలిగిందంటే కారణం ఏమిటి? వారంతా అమ్ముడు పోవడమే కదా అని చెప్పైతే ట్వీట్ చేయడం జరిగింది. దీనిపైన మీ రెస్పాన్స్ ఏంటి మ్యామ్, మీ విశ్లేషణ చెప్పండి. ఎస్ తేజస్విని, అంటే మొదటి నుంచి కూడా విజయసాయి రెడ్డి ప్రధానంగా వైఎస్ఆర్సీపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ కోటరీలు ఉన్నాయి. ఆ కోటరీలన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తీవ్రమైన నష్టం కలిగిస్తున్నాయి. ఆ కోటరీలే తనకి జగన్మోహన్ రెడ్డికి మధ్యలో కూడా గ్యాప్ పెంచినయి అని చెప్పి ఆయన